హలో అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ మా ఫ్రెండ్స్ స్వాతి గారు అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట పసుబొట్టుకి. సో వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఎలా ఉందో చూడండి, చాలా బాగున్నాయి కదా. 3 కలశాలు పెట్టుకున్నారనమాట, లక్ష్మి, సరస్వతి, ఇంకా దుర్గమ్మ. ఐ థింక్ ఇంకా నాకు కరెక్ట్గా తెలీదు. సో ఇక్కడ నాకైతే ఫస్ట్ వెళ్ళగానే పసుపు పెట్టారు, ఆ తర్వాత గంధము, బొట్టు, గాజులు, పువ్వులు. ఇంకా మనం ఈ నవరాత్రి టైంలో కన్యలకి చేసే పూజని కుమారి పూజ అంటారు. ఆ తర్వాత ముత్తైదువులకి చేసే పూజని సుహాసిని పూజ అంటారనమాట. సో మా ఫ్రెండ్ ఒకేసారి ఒకే రోజు కుమారి పూజ ఇంకా సుహాసిని పూజ 2 చేసేసారనమాట. ఇంకా మా కివికి ఫస్ట్ కుమారి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే తాంబూలం తీసుకుంటున్నాను. సో ఇలా నవరాత్రి టైంలో ఎవరైనా పసుబొట్టుకి పిలిస్తే అదొక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యి అందరూ వెళ్ళాలండి. ఇఫ్ నాట్ పాసిబుల్ వెళ్ళలేకపోతే ఓకే, కానీ మనకు వెళ్ళే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మనమైతే తాంబూలం తీసుకోవాలి. సో ఇక్కడ నేనైతే గాజులు వేసుకుంటున్నాను.